Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ మనందరి ఫేవరెట్ కంటెస్టెంట్ కామనర్ కళ్యాణ్ పడాల హౌస్లోకి వెళ్ళినప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న తన ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో బయటకు వచ్చేసరికి కొన్ని లక్షల మంది అభిమానులుగా మారారు. అంటే ఒక కామనర్ సెలబ్రిటీని దాటుకొని విన్నర్ అయ్యాడంటే అది మామూలు విషయం అయితే కాదు. కానీ విన్ అయ్యి బయటకు వచ్చిన కళ్యాణ్ పాల్గొంటున్న షోలో కానీ ఇంకా అతను ప్రమోషన్స్లో కానీ అతన్ని కంప్లీట్గా టార్గెట్ చేస్తున్నారా, కావాలనే అవమానిస్తున్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. దీని వెనకాల అసలు నిజాలు ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అట్లాగే తనూజాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, తన మూవీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకూడనే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు విషయంలోకి వెళ్తే మనం కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిపోయిందో, తను మొదటగా అటెండ్ అయిన ఆదివారం విత్ స్టార్ మా పరివారం దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కూకు విద్యారత్నాల ప్రోమో వరకు ప్రతి దాంట్లో కళ్యాణ్ని ఏదో విధంగా టార్గెట్ చేసి కామెంట్ చేయడమో, చిన్న చూపు చూడడమో చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. బయట కూడా తను వెళ్తున్న ప్రమోషన్స్ గురించి కానీ, తను అటెండ్ అవుతున్న ఈవెంట్స్ గురించి కానీ కంటిన్యూషన్గా నెగిటివిటీ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. ఇట్లా అసలు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. సో మనం దీని గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఒక కామనర్ కప్పు గెలవడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా? నాకైతే ఇదే అనిపిస్తుంది. సో ఇది ఇంకా స్టిల్ కంటిన్యూ అవ్వడం అనేది పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తుంది. 4 months అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిపోయి, కానీ ఇది మాత్రం ఇంకా సీరియల్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది నెగిటివిటీ అనేది. సో దాని గురించి కొంచెం క్లియర్గా కొంచెం అయితే డిస్కస్ చేద్దాం. సో రీసెంట్ గా రిలీజ్ అయిన కూకు విద్యారత్నాల ప్రోమోలో మన ప్రదీప్ అన్న, హోస్ట్ ప్రదీప్ అన్న కళ్యాణ్ ఏదో అంటున్నట్టు చిన్న ప్రోమోలో ఒక డైలాగ్ అయితే ఉంది. తర్వాత అది ఉంచారో తీసారో కనిపించలేదు. సో ఈవెంట్ లో ఇలా కళ్యాణ్ పై చిన్న చూపు చూస్తున్నట్టు, పంచులేస్తున్నట్టు కనిపిస్తే ఫ్యాన్స్ చాలా బాగా డీప్ గా హర్ట్ అవుతున్నారు. మళ్ళీ కామెంట్ సెక్షన్ అదే మెన్షన్ చేస్తున్నారు, ఎందుకు కళ్యాణ్ ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోస్ విషయానికి వస్తే అవి మొత్తం స్క్రిప్టెడే ఉంటాయి. ఎందుకంటే టీవీ షోస్ అంటేనే ఒక పక్కా ప్లానింగ్ తో జరుగుతాయి. అక్కడ వేసే ప్రతి జోకు, ప్రతి కౌంటర్ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. షో స్టార్ట్ అవుతుంది అనే దానికి ముందు వాళ్ళంతా వాళ్ళ డైలాగ్లో ప్రాక్టీస్ చేసుకుని వచ్చి వాళ్ళు అక్కడ షోలో అక్కడ స్పాంటేనియస్గా పర్ఫామ్ చేస్తారు. సో కొన్ని సందర్భాల్లో అది వాళ్ళకి ముందే తెలుస్తాయి కాబట్టి ఇక్కడ మనం అందరినీ తప్పు పట్టలేము. ఇక ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటంటే టీఆర్పీ కోసం కళ్యాణ్కి ఇప్పుడు భారీ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కామన్ మ్యాన్ అయినప్పుడు అతనికి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. అతన్ని చూస్తేనే రేటింగ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఆ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే క్రమంలో ఇలాంటి నెగిటివిటీ స్క్రిప్ట్ రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. సో అక్కడ మేకర్స్ కూడా ఆలోచించుకోవాలి. కళ్యాణ్ని తక్కువ చేస్తే జనాలు ఎక్కువ మంది చూస్తారని కాదు, కళ్యాణ్ని బాగా చూపించినా కూడా చాలా బాగా చూస్తారు, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకుంటారు వాళ్ళ నుంచి. సో ఇది తగ్గించుకోండి. ఈ నెగిటివిటీ అనేది ఆల్రెడీ బయట కావాల్సినంత జరుగుతుంది, చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పైసాకి కొంచెం కూడా ఉపయోగం లేని ఈ నెగిటివిటీ వల్ల అనవసరంగా కంటెస్టెంట్స్కి, గెలిచిన ఆ పర్సన్స్కి బ్యాడ్ నేమ్ తప్ప ఇంకెవరికి ఉపయోగం లేదు. దయచేసి ఈ నెగిటివిటీని టీవీ షోస్లో కూడా ఆపేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అక్కడ ఉన్న వాళ్ళందరితో ఈక్వల్గానే కళ్యాణ్ని ట్రీట్ చేయాలని నేనైతే భావిస్తున్నాను. ఇక ఒక కామన్ మ్యాన్ గెలిచాడన్న కోపంతో, అసూయతోనే కొందరు కావాలని ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. స్క్రిప్ట్ అయినా సరే ఒక విన్నర్ని గౌరవించాల్సింది పోయి ఇలా ఎగతాళి చేయడం నిజంగా బాధాకరం అని చాలా మంది ఆ షో కింద కామెంట్స్ కింద, ప్రోమోస్ కింద మెన్షన్ చేస్తూనే ఉన్నారు. సో ఎవరైతే మేకర్స్ ఇవన్నీ ప్లాన్ చేసి చేస్తున్నారో దయచేసి స్క్రిప్ట్ మార్చుకొని ఎంటర్టైన్మెంట్ వేలో చూపించాలనేది నా అభిప్రాయం. అలాగే ఫ్యాన్స్ కూడా కోరుకునేది అదే. ఎందుకంటే ఇప్పటికే పాపం చాలా చూశాడు కళ్యాణ్. ఒక కామనర్గా ఎంట్రీ ఇచ్చి విన్నర్ అయిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఎన్నోసార్లు రిప్లైలు ఇచ్చాడు. Q&A సెషన్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను అవేం పట్టించుకోనని. కానీ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి నేను ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాల్సి వస్తే, లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తే అది కూడా తీసుకుంటానని కళ్యాణ్ చాలా క్లియర్గా అయితే చెప్పాడు. బీబీ జోడీ 2లో కూడా కళ్యాణ్ యాక్సిడెంటల్గా చేసిన పని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత నిఖిల్, విక్రమ్ డోటి సిరీస్ ప్రమోషన్కి కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా చాలా ట్రోల్స్ చేశారు. ఒక షాపింగ్ మాల్లో రాజసాబ్ హీరోయిన్స్తో ఒక ప్రమోషన్లో అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని కూడా చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఇలా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్స్ కళ్యాణ్ని ట్రోల్ చేయడానికే వాడుకుంటున్నట్టు, నెగిటివిటీ చేయడానికే ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నట్టు కొంతమంది ఫ్యాన్స్ బిహేవ్ చేస్తున్నారు. సో దయచేసి ఇప్పటికైనా ఆపేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 4 months అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది, ఒక శకం ముగిసిపోయింది. వీళ్ళు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మనకి ప్రమోషన్స్లోను, షోస్
షోస్లోను ఈవెంట్స్లోను కనిపిస్తారు. మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చేస్తారు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవగానే. అప్పటి వరకు వీళ్ళకున్న అవకాశాన్ని కూడా పోగొట్టద్దని నేనైతే వీళ్ళకి చెప్పదలుచుకున్నాను. సో దయచేసి ఎవరైతే నెగిటివిటీ చేస్తున్నారో ఈవెన్ సోషల్ మీడియాలో అయినా ఇంకా నెగిటివిటీ పీపుల్ అయినా అట్లాగే స్క్రిప్టెడ్ కోసం మేకర్స్ రాస్తున్న ఆ స్క్రిప్ట్ కోసం అయినా దేని గురించి అయినా ఈ నెగిటివిటీ అనేది ఆపేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక తనూజ విషయం తీసుకుంటే తనూజ విషయం కంప్లీట్ గా డిఫరెంట్. తన ముందు నుంచే ఆర్టిస్టు, సీరియల్స్ లో సినిమాస్ లో ఆల్రెడీ చేసింది. తను ప్రూవ్డ్ ఆర్టిస్టు. అట్లాగే చాలా మంది ఫ్యాన్ బేస్ బిఫోర్ బిగ్ బాసే తనకున్నారు. అలాంటి ఒక ఆర్టిస్టు, ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఒక పర్సన్, సెలబ్రిటీ బిగ్ బాస్కి వచ్చి విన్నర్ కాకుండా రన్నర్గా అయ్యింది. సో ఆల్మోస్ట్ విన్నర్ రేంజ్కి వెళ్ళిపోయింది. అందరూ తనూజానే గెలుస్తారనుకున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు. కానీ మనకి ఇక్కడ ఈ సీజన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే విన్నరు రన్నరు ఇద్దరు ఆడియన్స్కి ఇష్టమే. అంత ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ మనందరికీ అంత బాగా నచ్చింది. సో అయినప్పటికీ విన్నర్ అయినా రన్నర్ అయినా తనూజ బయటకు వచ్చిన కాడి నుంచి తనూజ మీద కూడా నెగిటివిటీ జరుగుతూనే ఉంది. ఒక పక్క కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లాగే తనూజ ఫ్యాన్స్ సపరేట్గా ఏర్పడి వీళ్ళు ఒక నెగిటివిటీ చేస్తుంటే, ఇంకో పక్క మిగతా వాళ్ళు వీళ్ళకి వచ్చిన ఈ సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ని చూసుకుని మిగతా సెలబ్రిటీస్ కూడా అసూయపడి చాలా మంది చాలా రకాలుగా వీళ్ళని ట్రోల్ చేయడం, పిఆర్లను పెట్టి నెగిటివిటీ చేయడం చేశారు. అది చాలా రాంగ్. అసలు కొంతమంది అయితే చాలా దారుణంగా ట్రోల్ చేశారు వీళ్ళిద్దరిని కొన్ని ఫొటోస్లో పెట్టి. అది చాలా వరకు అసలు తప్పని చెప్తాను నేనైతే. ఇప్పటికైనా మారి తనూజ తన సినిమాలు చేసుకుంటుంది, తను ఈవెంట్స్కి తను కుదిరిన ఈవెంట్స్కి వస్తుంది, తన లిమిట్స్లో తను ఉంటుంది, తను ఎవరి జోలికి వెళ్ళట్లేదు. సో తనూజ కూడా ఇన్స్టాగ్రామ్లో తన ఫ్యాన్స్కి చాలా క్లియర్గా చెప్పింది, నేను కళ్యాణ్ చాలా బాగుంటాం, మేము కాల్స్ మాట్లాడుకుంటాం, గిఫ్ట్లు ఇచ్చుకుంటాం, సో చాలా బాగా మాట్లాడుకుంటాం, మీరు మా పేర్లు చెప్పుకుని కొట్టుకోవద్దు, అనవసరంగా ఈ దేంట్లో ఇరుక్కోవద్దని తనూజ కూడా చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ ఫ్యాన్స్ ఉంటారో దయచేసి ఈ నెగిటివిటీని తనూజ ఫ్యాన్స్ అయినా సరే, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే ఆపేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక తనూజ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, తనూజ ఆల్రెడీ ఒక హఠ అనే ఒక థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. తనూజ పుట్టినరోజున ఆ సినిమాకి రిలేటెడ్ గానే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అతి త్వరలో ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలవుతాయి. అంతేకాకుండా ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కంటిన్యూషన్ గా జరగబోతున్నాయి. ఇంకా లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే తనూజ ఇంకొక కొత్త సినిమా కూడా ఓకే చేసిందంట. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాగా ఉండబోతుంది. ఇది తనకు మనసుకు నచ్చిన స్టోరీ అని, తనకు బాగా నచ్చిందని, తను చేయాలని ఈ సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది. సో ఇందులో హీరోయిన్లు ఎవరుండరో, ఓన్లీ తనూజ ఒకటే ఉంటుంది. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్ట్ చేయాలని తను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పింది. ఫైనల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఓకే చేసి అతి త్వరలో మన ముందుకైతే తీసుకురాబోతుంది. ఇది కళ్యాణ్ అట్లాగే తనూజ గురించి విడివిడిగా లేటెస్ట్గా వాళ్ళకున్న అప్డేట్స్. ప్రతి అప్డేట్ నేనైతే వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నా. ఇక ప్రస్తుతం ఏంటంటే కుక్ విత్ జాతరత్నాలు అనే షో స్టార్ట్ అవబోతుంది కదా April 4th నుంచి. అందులో కళ్యాణ్ అట్లాగే తనూజ ఇద్దరు కలిసి కనిపిస్తారు స్టార్టింగ్ ఎపిసోడ్స్లో. మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పక్కా మ్యూచువల్ ఫ్యాన్స్కి మంచి ట్రీట్లానే ఉంటుంది స్టార్టింగ్ ఎపిసోడ్స్. తర్వాత ఇద్దరిని స్ప్లిట్ చేసి సపరేట్గా ఒకరు సాటర్డే ఒకటి సండే వస్తారు. సో ఆ షో ఫార్మాట్ ప్రకారం అలా చేస్తున్నారు. ఒక సాటర్డే ఒక సండే పెడితే 2 ఎపిసోడ్స్ జనాలు చూస్తారని అలా అయితే స్టార్ మా ప్లాన్ చేసింది. సో కూకు విత్ జాతరత్నాలు అయితే చాలా రోజుల తర్వాత మ్యూచువల్ ఫ్యాన్స్ కి మంచి షో అవుతుంది, ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షో అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ది రోడీ షో అని ఒకటి వస్తుంది. దా రోడీ షోలో కూడా కళ్యాణ్ తనూజ ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరు టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తారు. మంచి షో అది. హిందీ నుంచి తీసుకొస్తున్నారు ఆ షో కూడా. ఈ షోలో కూడా మంచి టాస్కులు, చాలా డిఫికల్ట్ టాస్కులు ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇందులో సెలెక్ట్ అయిన పీపుల్ డైరెక్ట్ గా బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే వస్తారు. ఆ తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుంది. దాంట్లో సెలెక్ట్ అయిన కొంతమంది బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే వస్తారు. ఒక 10 మంది బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ అప్రోచ్ అయ్యింది. వీళ్ళంతా ఎవరు రాబోతారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా అప్డేట్ అయితే చేస్తాను. సో ఇది గైస్, నా అభిప్రాయం ప్రకారం అయితే ఇదంతా కేవలం టీవీ షో రేటింగ్స్ కోసం చేస్తున్నారు. కళ్యాణ్కున్న క్రేజ్ చూసి తట్టుకోలేక కాదు, కానీ అతని ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం మాత్రం మేకర్స్ కి మంచిది కాదు. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? కళ్యాణ్ నిజంగానే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా, లేక ఇదంతా జస్ట్ వాళ్ళు టీఆర్పీ కోసం ఆడుతున్న డ్రామాలా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పండి. అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని అప్డేట్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది.
ఇంకా ఫైనల్‌గా మీరు కళ్యాణ్ ఫ్యాన్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? 'కుక్ విత్ జాతిరత్నాలు' కోసమా? లేదంటే 'ది రోడీ షో' కోసమా? లేదంటే 'ది ట్రైటర్స్ షో' కోసమా? లేదంటే ది అప్‌కమింగ్ 'ది అగ్నిపరీక్ష సీజన్ 2' కోసమా? దేనికోసం అనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మీరు కళ్యాణ్, తనుజ మూవీస్‌లో కలిసి కనిపించాలనుకుంటున్నారా? ఇంకా వాళ్ళు దేంట్లో కనపడాలి? ఎలాంటి ఈవెంట్స్‌లో ఉండాలని మీరు అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.